ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక దినాన ప్రభు సన్నిధిలో చేరి మనము ప్రభు నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన మరొక సమయాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. మనం గడిచిన కొన్ని వారాలుగా మనము మన మూల వాక్యం మీకు ఇచ్చినట్టుగానే ఆ కార్డ్స్లో మీకు ఇచ్చినట్టుగా అపోస్తల కార్యము 2వ అధ్యాయము 42వ వచనం ఏముందండి అక్కడ? వారు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అనే వచనం ఆధారంగా మనము కొన్ని అంశాలను మనము నేర్చుకుంటున్నాం. ఆ క్రమంలో రెండో పదం అక్కడ రాయబడినట్టుగా సహవాసమందు, వారు సహవాసమందు ఎడతెగక ఉన్నారు అనే మాటని మనము ఈ దినం మనం చూడబోతున్నాము. నాకు ఏమనిపిస్తుందంటే, ప్రతి వారం పిల్లలు ఎలాగైతే మెమరీ వర్స్ ఎలాగైతే చేస్తున్నారో, ప్రతి వారం ఒక మూల వాక్యం ఏదైతే ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నేను ఒక వచనాన్ని చెప్తాను కదా, మూల వచనం, దాన్ని మనం అందరము ప్రతి వారం మనం కూడా ఒక్కొక్క వచనాన్ని బైహార్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. తద్వారా సంవత్సరం ముగిసే నాటికి 52 వచనాలు మనం కూడా బైహార్ట్ చేస్తాం. నిన్నటి దినాన ఒక దైవదాసులు మా కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళు ఏమన్నారంటే, బీ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత సమృద్ధిగా మీరు మీ పిల్లలు వాక్యం చేత అధికంగా నింపబడండి. అలాగే మీరు నడిచే బైబిల్గా మీరు ఉండండి. మీరు అధికంగా వాక్యం గడిచిన వారం కూడా మనం చూసాం. ఎటు వచ్చినా మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఫోన్ ప్లేస్లో వాక్యాన్ని పెట్టుకొని వాక్యం ఎందుకంటే వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యాన్ని గనక మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ వాక్యము ఖచ్చితంగా, వాక్యానికి ఉన్న గుణలక్షణం ఏంటంటే అది ఒంటిగా అలా ఉండదు మనలో ఉంచుకున్నప్పుడు. అలా ఒక విత్తనం, ఇప్పుడు ఉదాహరణకి ఒక గోధుమ గింజని మనం భూమిలో నాటితే అది ఏమైంది? ఖచ్చితంగా అది చనిపోయి మొలకొచ్చి కొన్ని దినాల తర్వాత అది మనకు మరలా అనేకమైన గోధుమలను ఇస్తుంది. అలాగే వాక్యం అనేది అది జీవము, అది ఆత్మయు అన్నది. సో వాక్యము జీవింపచేసిద్ది. సో మనలో గనక ఆ వాక్యాన్ని మరింతగా మనం భద్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అది చేయవలసిన పని మన హృదయాలలో, మన జీవన విధానాన్ని, మన జీవన పరిమాణాన్ని అది ఖచ్చితంగా మారుస్తూ ఉంటుంది. మనకు తెలిసో తెలియకుండానే డే 1 ఎలాగైతే ఉన్నామో, మనము సంవత్సరం తర్వాత మన ఆత్మీయ పరిపక్వతలో దినదినము ఏమవుతూ ఉంటామంటే మార్పు చెందుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మనం తీసుకునే నిర్ణయాలలో, మన యొక్క ఆలోచన విధానంలో, మనం మాట్లాడే విధానంలో, మనం ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం ఉంచే ఆలోచన విధానం కూడా పరిపక్వత అనేది మనకు కనబడుతూ ఉంటుంది. సో మనం ఏం చేద్దామంటే, నేనేం చేస్తానంటే నెక్స్ట్ వీక్ నుంచి నేను ఏదైతే మూల వాక్యం చెప్పబోతున్నానో దాన్ని నేను ప్రింట్అవుట్ చేసి మీకు ఇస్తా, కట్ చేసి చిన్న సైజులో. దాన్ని మీరు ఆ వారం అంతా మీరు మెడిటేట్ చేయండి. అయిపోయిన తర్వాత మీ ఇంట్లో ఒక గోడకు ఒక మేక ఇక్కడ పెట్టి దాన్ని తగిలించండి. 52 వారాల తర్వాత ఈ 52 వచనాలు ఖచ్చితంగా మనకి బై హార్ట్ వచ్చేలాగా మనం చేద్దాం. అలాగే కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే, వాళ్ళు ఆదివారం అయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత ఇట్లాగే విశ్వాసులు అందరూ కూర్చుంటారు. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి ఏ మెమరీ వైస్ అయితే ఉందో ఆ మెమరీ వైస్ని వాళ్ళు అప్పచెప్పుకుంటారు, ఒకరినొకరు చెప్పుకుంటూ ఉంటారనమాట. సో ఆ రోజు చెప్పిన వాక్యం మెమరీ వర్స్లో నుంచి. సో అది ప్రస్తుతానికి మనకు వద్దులేండి. మీరు వ్యక్తిగతంగా మెమరీ వర్స్ని బైహార్ట్ చేయండి. తద్వారా మనము 52 వచనాలని మనము బైహార్ట్ చేయబోతున్నాం ఈ సంవత్సరంలో. ఆమేన్. సో వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. నూతన నిబంధన మనం ధ్యానం చేస్తున్నాం. రోజుకు 3 వచనాలు ధ్యానం చేస్తున్నాం. అలాగే ఒక కీర్తన చదువుతున్నాం. అలాగే మరొక మెమరీ వర్స్ని కూడా ఎవ్రీ వీక్ మనం మెడిటేట్ చేయబోతున్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించడానికి, మీకు అర్థం కావటానికి ఒక వివరణ చెప్పాలనుకున్నాను. ఏంటంటే, మనము ఇప్పుడు ఎటువంటి దినాలలో, ఎటువంటి తరంలో ఉన్నామంటే, మన జీవితాలని సోషల్ మీడియా
బాగా మనల్ని ఏలుతున్న దినాల్లో మనం ఉన్నాం. దాని చేత మరింతగా నియంత్రించబడుతున్నాం. అది మనల్ని ఏలుతున్నది. దినం మొదలుకొని దినం గడిచేంత వరకు మన జీవితాలని ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన ఆత్మీయ జీవితాలని వెళ్తున్నాయి. మన ఆత్మీయ జీవితంలో భక్తిహీనతను తీసుకురావడానికి ఇవి ఏం చేస్తున్నాయంటే అడ్డుబండలుగా ఉంటున్నాయి. సో ఇవన్నీ వచ్చి ఏం చేస్తున్నాయంటే కేవలం మన వ్యక్తిగత జీవితాన్ని ఆత్మీయ ఎదగటం మాత్రమే కాకుండా కుటుంబాలలో సహవాసం కొరత అవుతుంది. సంఘంలో కూడా కొరత అనేది ఏర్పడుతుంది సహవాసముగా. అలాగే భార్యాభర్తల మధ్యలో, లేదంటే పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ఈ సోషల్ మీడియా ఏమవుతుందంటే ఇంటికి వచ్చిన తర్వాత, లేదంటే ఏదైనా మనం చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తాం, వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఎవరు ఫోన్లు వాళ్ళు పెట్టుకొని రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చేసి అలా చూస్తూ ఉంటారు, ఫోన్లు చూస్తూ ఉంటారు. లేదంటే ఎక్కడికి పార్క్ వెళ్ళాం, అక్కడ కూడా అంతే ఫోన్. సో ఇది ఏం చేస్తుందంటే మనము స్పెండ్ చేయవలసిన క్వాలిటీ టైంని కుటుంబంతో కానీ, లేదంటే భార్యాభర్తలు కానీ, సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ, సంఘ కాపర్లు కానీ, మనం అందరం కలిసి సహవాసం చేయడానికి ఏమవుతున్నాయంటే మనం మానవుడు తయారు చేసిన ప్రతి వస్తువు చివరికి తనకి ఏదో రీతిగా చేటుని కలగజేస్తుంది. అది ఏదో రీతిగా అది ఆ టైంకి మనకి మంచిదిగానే ఉందిగా అనిపిస్తుంది. కానీ దేవుడు చేసిన వాటికన్నా మానవుడు చేసినవి అన్నీ మనకి ఏదో రీతిగా మళ్ళీ తిరిగి మనకి చేటును, మన ఆయుష్ను తగ్గించేవిగాను, మన జీవితాలని ఆత్మీయ స్థితిలో పరిపక్వతలోనికి ఎదగనీయకుండా ఏం చేస్తున్నాయంటే ఇవి మనకు అడ్డుబండలుగా ఉంటున్నాయి అనేది మీరు గమనించవలసిందిగా మీకు ప్రభు పేట మనం చేస్తున్నాను. ఓకే, ఈ సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఏంటండి? కలిసి జీవించటం. అంటే బాగా చెప్పారు, కలిసి మనం జీవించాలి. 2 fellows ఆర్ సైలింగ్ ఇన్ వన్ షిప్ ఈజ్ కాల్డ్ ఫెలోషిప్. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే పడవలో, వారు ఒకే నావలో వాళ్ళు ప్రయాణం చేస్తూ కొంత దూరం, వారు వెళ్ళవలసిన గమ్యస్థానానికి వెళ్ళే దానిని ఫెలోషిప్ అంటారు. ఆ ఫెలోషిప్లో ఏముంటుంది? ఒకరికొకరు వారి యొక్క ఇష్టాయిష్టాలను పంచుకుంటారు, వారి ఇబ్బందులను పంచుకుంటూ ఉంటారు. అలాగే వారికి ఉన్న కోరికలు, వారికి ఉన్న ఏది అవసరతో, నాకు ఇది కావాలి అది కావాలని ఒకరినొకరు ఇబ్బందుల్లో, బాధల్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒకరినొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అదే సంఘంలో కూడా జరుగుతుంది. సేమ్ మన కుటుంబంలో ఏదైతే జరుగుతూ ఉంటుందో సహవాసంలో, భార్యాభర్తల మధ్యలో, కుటుంబ ఫ్యామిలీలో సేమ్ అదే స్ట్రక్చర్ని దేవుడు సంఘంలో కూడా పెట్టాడు. సంఘం అంటే కేవలం ఆదివారం వచ్చేసి 2 పాటలు పాడేసేసి, కీర్తన ధ్యానంలో మనం వాక్యాన్ని చదివేసి, నేను వాక్యం చెప్పిన వినేసేసి, కానుకలు వేసేసి, బల్లార్థంలో పాల్గొని వెళ్ళిపోవటం, అది సహవాసం కాదు. అది సహవాసం కాదు. సహవాసం అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఒకరినొకరు, ఒకరి ఇబ్బందులలో ఒకరికి ఒకరు తోడుగా, ప్రార్థనాపూర్వకంగా, వాక్యంతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు పురుకొల్పుకుంటూ మనం ఏం చేయాలంటే ఈ సహవాసంలో ముందుకెళ్తూ ఉండాలి. అందుకోసమే దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఈ లోకములో నుంచి మనల్ని వేరుపరిచి, ఈ చీకటి లోకంలో నుంచి, ఆ పాపులలో నుంచి మనల్ని తీసుకొచ్చి పరిశుద్ధపరచి, ప్రత్యేకపరిచి, సంఘం అనే కుటుంబంలో మనల్ని ఏం చేశాడంటే ఆయన స్థిరపరిచాడు, ఇక్కడ నాటాడు. ఇప్పుడు ఇక్కడ కూడా మనము లోకస్తులు ఉన్నట్టుగానే ఆదివారం వచ్చేసాము, పక్కన విశ్వాసికి ఏ ఇబ్బంది ఉందో మనకు తెలియకుండా, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో మనకు తెలియకుండా, మనం నేను నా ఇంటి వారును అనుకుంటూ ఆదివారం ఆరాధన అవ్వగానే ఆమె చెప్పగానే వెళ్ళిపోతే అది నిజమైన ఆరోగ్యకరమైన సంఘం అది కాదు. ఇది గమనించండి. మనము సహవాసంలో ఎదుగుతూ ఉండాలి, వాక్యంలో ఎదగాలి, సహవాసంలో ఎదగాలి, అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూడా మనం ఎదుగుతూ ఉండాలి. సహవాసం లేకపోతే మనం ఏమైపోతామంటే పిచ్చోళ్ళు అయిపోతాం. ఒక వ్యక్తిని ఒంటరిగా అలాగే ఉంచేసామనుకోండి, ఎవరితో సహవాసం చేయట్లేదు, ఆ వ్యక్తికి ఎలా అవుతుందంటే ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి పిచ్చివాళ్ళగా అయిపోతారు. సో మనము ఈ ఫెలోషిప్ అనేది మనకందరికీ, సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, ఈ సహవాసం అనేది ఎవరితో ఉంటుంది అనేది బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, అందరం తీయండి. నేను కూడా తీశాను, నేను చదువుతాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు. ఫస్ట్ ఇది ఎవరెవరికంట? మాతో కూడా మీకును, అంటే సంఘానికి మనం ఒకరినొకరి సహవాసం కలుగునట్లును మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే ఎవరితో అంట? తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఈ వచనం ప్రకారం సహవాసం అనేది ఇద్దరు వ్యక్తులతో చెప్తున్నాడు. ఎవరెవరితో అంట? ఒకటేమో సంఘంతో, రెండోది తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసు ప్రభు వారితో, అంటే త్రియేక దేవునితో రెండు కలిపి అంతా కలిపి చెప్తే రెండు ఆజ్ఞలు చెప్పినట్టుగా యేసు ప్రభు వారు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు చెప్పినట్టుగా నీ తండ్రి అయిన దేవుని మొదటగా మనం ప్రేమించాలి, మన దేవుడైన యెహోవాని, అలాగే మన పొరుగు వారిని ప్రేమించాలి. అలాగే సహవాసం కూడా ఎవరితో? దేవునితో, అలాగే మన పొరుగు వానితో. సో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. మనం ప్రేమించే విషయంలో ఎలాగైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నామో అలాగే మన తోటి వారిని కూడా ఎలాగైతే ప్రేమించమని చెప్పాడు యేసు ప్రభు వారు. మన సహవాసం కూడా అంట తండ్రి అయిన దేవునితో, అలాగే మన తోటి సహోదరులతో. సో మనము ఒకరినొకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఈ మాటను చెప్తున్నాడు. సో సహవాసం అనేది ఇద్దరితో. సిలువ చూసి మీరు సిలువని జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ విషయంలో, సహవాసం విషయంలో కూడా సిలువ ఎలా ఉంటుంది? ఒక నిలువు కర్ర, ఒక అడ్డకర్ర. సో మొదటగా నిలువు కర్ర ఏమో దేవునితో సహవాసం అయితే, ఆ సంబంధం అయితే, ఈ అడ్డకర్ర ఏం చేస్తుందంటే మన తోటి విశ్వాసులతో, మన సంఘములో ఉన్న విశ్వాసులతో ఏం చేయాలంటే ఈ సహవాసం అనేది, ఈ సత్సంబంధం అనేది, అన్యోన్యమైన సహవాసం అనేది కలిగి ఉండాలని ఈ వచనం ప్రకారం మనం చూస్తున్నాం. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో నేను ప్రతి ఆదివారం మీతో ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక ఆశీర్వాదం ఇస్తా. ఏమని చెప్తాను? తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము. సో దేవుడు మనకి భూమి మీద ఉంచిన ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనతో అన్యోన్యమైన సహవాసం చేయాలని చెప్పి మనతో ఇష్టపడుతూ ఉన్నాడు. సో ఈ భూమి మీద ఇప్పుడు యేసుప్రభు వారు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ కృపాకాలంలో మన మధ్యలో ఉండి, మనలో ఉండి, మనతో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సో ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధాత్మతో ఉండాలి. మొట్టమొదటిగా దేవునితో, అంటే పరిశుద్ధాత్మ దేవునితో ఈ కృపాయుగ కాలంలో మనము పరిశుద్ధాత్మ దేవునితో, ఆయనతో మాట్లాడుతూ ప్రార్థనలో మనము వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటి సహవాసం దేవునితో మనం మొట్టమొదటిగా కలిగి ఉండాలి. ఎందుకంటే దేవునితో ఉన్న సహవాసమే మనము ఇతరులతో చేసే సహవాసానికి అది మూలం. మొట్టమొదటిగా మనము దేవునితో మొట్టమొదటి సహవాసం ఉండాలి. దేవునితో గనక సహవాసం అది పునాదిగా లేకపోతే, ఈ పునాది దేవునితో ఉన్న సహవాసం అనేది పునాదిగా ఉన్నప్పుడు మాత్రమే మన తోటి విశ్వాసులతో మనం సహవాసం అనేది మనము చేయగలిగిన స్థితిలోకి మనం వెళ్తాం. సో దేవునితోనే సహవాసం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చర్చికి రారు. చర్చికి రాకపోతే ఇంకా మనతో సహవాసం ఏముంటుంది వాళ్ళకి? సో మొట్టమొదటిగా వారు దేవుని కనుక ప్రేమించినట్లయితే తోటి వారిని కూడా ప్రేమిస్తారు. దేవునితో సహవాసం చేసినట్లయితే తోటి వారితో కూడా సహవాసం చేస్తూ ఉంటారు. సో ఈ యోహాను రాసిన ఈ పత్రిక ప్రకారం మనము మొదటగా ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. అందుకనే మనం చదివిన అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో ఏముంటుంది? ఎడతెగక ఉండిరి అంటది. అంటే ఈ సహవాసం ఎలా ఉండాలి? ఎడతెగకుండా ఉండాలి. అంటే నో బ్రేక్, దాంట్లో బ్రేక్ అనేది ఉండకూడదు. ఎక్కడ ఎడమ అంటే ఏంటి? గ్యాప్. ఎక్కడ గ్యాప్ లేకుండా మనం ఏం చేయాలంటే ఆ దేవునితో ఉన్న సహవాసం అనేది మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితాల్లో ఎక్కడ కొరత లేకుండా, ఎక్కడ ఎడమ లేకుండా, కొదువు లేకుండా దానిని చూసుకున్నప్పుడు ఆ పునాది మీద మనం ఏం చేస్తామంటే మన తోటి వారితో సహవాసాన్ని మనం చేయటానికి పూనుకుంటాం. సో ఇప్పుడు మనం చాలా సంఘాలలో మనం చూసినట్లయితే చాలా సంఘాలలో కొదువుగా ఉన్నది ఏంటంటే సహవాసం. చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళు వచ్చేస్తారు, ఆరాధన ప్రారంభించేసిన తర్వాత వస్తారు, వాక్యం చివరిలో ఉన్నప్పుడు వస్తారు, ఆమెను చెప్పంగానే కానుకలు వేసేసి వెళ్ళిపోతారు. ఇది ఆరోగ్యకరమైన
సంఘం కాదు, ఆరోగ్యకరమైన సహవాసం అస్సలే కానే కాదని మనం గ్రహించాలి పిల్లరా. మనం చూసినట్లయితే ఈ సంఘం అనేది ఇందాక నేను చెప్పాను, ఎక్లీషియా. ఎక్లీషియా అనే గ్రీక్ పదంలో నుంచి సంఘం అనే ఒక పదం వచ్చింది. దానికి అర్థం ఏంటంటే లోకములో నుంచి వేరు చేయబడ్డవారు. ఎక్కడి నుంచి వేరు చేయబడ్డాం మనం? లోకములో నుంచి మనం వేరు చేయబడ్డాం. చూడండి ఒకసారి 2 కొరింథీ 6వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి ఒకసారి. 2 కొరింథీ 6వ అధ్యాయం 17-18 వచనాలు నేను చదువుతాను. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనే యందును, వారు నా ప్రజలై యందురు. కావున ఏమంటున్నాడు చూడండి, ఇది ప్రాముఖ్యమైనది. మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మనము వారి నుండి వేరై ప్రత్యేకముగా ఉండాలి. వారి మధ్య నుండి వేరై వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి అంటున్నాడు. ఇది సంఘం. మనల్ని దేవుడు ఏం చేశాడంటే వారి నుంచి వేరు చేసి ఆ అపవిత్రతమైన అనాలోచితమైన లోకములో ఉన్న ఆ అన్యులలో నుంచి దేవుడు ఏం చేశాడంటే బయటికి తీసుకొచ్చి వేరుపరచి మనల్ని ప్రత్యేకంగా ఉంచాడు. ఎందుకు? తద్వారా మనము ఆయనకి ఇష్టమైన జనాంగముగా ప్రత్యేకంగా ఉండాలంట. ప్రత్యేకంగా ఉండడం అంటే మనం వేసుకునే డ్రెస్సులో, మన వేసుకునే నగలో, మనం వేసుకునే వీటి గురించి కాదని చెప్పడం. మన నడవడిక, మన ఆలోచన విధానం, మన జీవన విధానం అది క్రీస్తును పోలి ఆయనను ప్రతిబింబించే జీవితాలు మన జీవితాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఈ అన్యలోకం ఏం చేస్తుందంటే వారు మనం చూసినప్పుడు ఇతను నిజంగా క్రీస్తును పోలిని జీవిస్తున్నాడే అని వారి మాటల్లో నుంచి వారు చెప్పగలిగిన జీవన విధానాన్ని మనం జీవించాలని చెప్పి వారిలో నుంచి మనమంట వెడలిపోవాలంట. వెడలి ప్రత్యేకంగా ఉండాలి. ఇది సంఘం యొక్క మూల ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో ఉన్న బాధాకరమైన విషయం ఏంటంటే సంఘములో చాలామంది విశ్వాసులు, మరి వారి నిజానికి పేరుకి విశ్వాసులో నిజంగా విశ్వాసులు నాకే తెలియదు, కానీ వారి భక్తి జీవితం వేరుగా ఉంటుంది, వారి బయట జీవితం వేరుగా ఉంటుంది. లోకంతో మమేకమైపోయిన జీవన విధానం, వారి సహవాసం ఎలా ఉంటుందంటే లోకానుసారులతో మనం ఎక్కడి నుంచి అయితే వెడలి వచ్చామో వారి దగ్గరికి వెళ్ళి వారితో సహవాసం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనం కోరుకుంటుందంటే ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. వారి నుంచి వేరై మనం ప్రత్యేకంగా ఉండాలి. మనలందరినీ దేవుడు ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే మనమందరము ఒక రాజులైన యాజక సమూహంగా, ఆయన సొత్తైన జనాంగంగా, మనము జగతి పునాది వేయబడక మునిపే ఆయన యందు మనము నీతి క్రియలు జరిగించడానికి ఏ నీతి క్రియలు అయితే మనం ద్వారా జరిగించాలనుకున్నాడో వాటిని చేయటానికి మాత్రమే దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడనే ఒక ఆలోచనతో మనం కూర్చోవాలి. సంఘంలో కూర్చున్నప్పుడు నేను ఇక్కడ కూర్చున్నానంటే ఈ ఉదయకాలంలో మనము దేవుడు నిన్ను తీసుకొచ్చి దానిలో నుంచి ప్రత్యేకపరిచి ఇక్కడ ఉంచాడంటే నీ ద్వారా దేవుడు తన కుమారుణ్ణి లోకానికి చూపించాలని అనుకుంటున్నాడు. నీ జీవితం ద్వారా, నీ యొక్క జీవన విధానం ద్వారా, మన దైనందిన జీవితంలో నీ ద్వారా దేవుడు తన కుమారుడైన క్రీస్తును లోకానికి చూపించాలని తన దగ్గరకు తెచ్చుకొని మనల్ని ఏం చేస్తున్నాడంటే దినదినము తన వాక్యపు వెలుగులో మన జీవితాన్ని, మన ఆలోచన విధానాన్ని ఆయన సరిచేస్తూ వస్తున్నాడు. ప్రియులారా, ఆమేన్. మనం ముందుకు వెళ్దాం. అలాగే ఈ సహవాసము అనే దానికి ఉన్న మరొక అర్థం ఏంటంటే ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, కొయినోనియా, KOINONIA, కొయినోనియా అనే ఒక గ్రీక్ పదంలో నుంచి వచ్చింది. ఏంటంటే ఇది షేర్ టుగెదర్, ఒకరినొకరు పంచుకొనడం. మన స్కూల్లో మన పిల్లలకి వాళ్ళ టీచర్ ఏమని చెప్పింది? షేర్ ఎవ్రీథింగ్ అన్నది, షేర్ వాట్ యూ హ్యావ్ అంటది. సో ఇక్కడ తండ్రి అయిన దేవుడు కూడా ఏమంటాడంటే సహవాసంలో ఉండేది ఏంటంటే ఫెలోషిప్ ఉంటుంది. అలాగే ఆ ఫెలోషిప్లో ఏముంటుందంటే షేర్ టుగెదర్, కొయినోనియా అనే ఈ పదానికి షేర్ టుగెదర్, ఇంటిమసీ ఆఫ్ ఎ స్పిరిచువల్లీ యునైటెడ్ రిలేషన్షిప్. మరో అర్థం ఏంటంటే ఆత్మీయంగా జతపరచబడిన వారు సత్సంబంధములో
అనే ఒక రిలేషన్షిప్లో ఉండడం, కొయినోనియా అనేది. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఫెలోషిప్ అనేది 2 రకాలుగా ఉంటుంది. మొదటి దేవునితో, రెండోది ఎవరితో? సంఘముతో, తోటి విశ్వాసులతో. ఇప్పుడు మనము మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏంటంటేది ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ చూపిస్తా. ఏంటంటే మీకు ఇదివరకు రోజుల్లో పోలియో వ్యాధి గురించి ఎంతమంది తెలుసు? అందరికి తెలుసు కదా పోలియో వ్యాధి. పోలియో అనేది కూడా అదొక వైరస్ అంట. ఆ వైరస్ సోకితే కనుక ఆ వైరస్ సోకిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక ఇలా ఉంటారు. అంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? ఒక కాలేమో సన్నగా ఉంటుంది, ఒక కాలు లావుగా ఉంటుంది, ఒక చెయ్యి సన్నగా ఉంటుంది, ఒక చెయ్యి లావుగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వాళ్ళకంట నాడీ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది, కాళ్ళు ఇలా సన్నగా అయిపోతాయి, చచ్చిపడిపోతాయి. నేను ఎందుకు ఆ ఇమేజ్ చూపించానంటే ఆరోగ్యకరమైన సంఘము ఇలా ఉండదు, అనారోగ్యకరమైన సంఘం ఇలా ఉంటుంది. సహవాసంలో లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే ఒక చెయ్యేమో లావుగా ఉంటుంది, ఇంకో చెయ్యేమో ఊచకాలలాగా సన్నగా ఉంటుంది. ఒక కాలేమో లావుగా బలంగా దృఢంగా ఉంటుంది, ఇంకో కాలేమో ఊచకాలలాగా సన్నగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సహవాసంలో నుంచి మనము దూరంగా వెళ్ళిపోతూ ఉంటామో ఈ శరీరం అనబడుతున్న ఈ సంఘము అలా వికృత రూపం దాల్స్తూ ఉంటుంది. కానీ అప్పుడు దేవుడు అటువంటి సంఘం కోసం వస్తున్నాడు? దేవుడు కాదు కదా. ఆరోగ్యకరమైన సంఘం కోసం, మచ్చైనను ముడతైనను కలంకమైనది అట్టిది మరి ఏది లేదైనా అటువంటి సంఘం కోసం దేవుడు వస్తున్నాడు. మరి మనం ఇంకా మన సహవాసంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో కొరతలు కనుక ఉన్నట్లయితే మీరు ఈ ఇమేజ్ని జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మీయ స్థితి ఏం చేస్తుంది తెలుసా? ఆ శరీరం అనబడుతున్న సంఘంలో ఒక కుంటి దానిగా, మా కుంటి వైకల్యం కలిగిన శరీరంగా మనము తయారవుతున్నాం. సో సహవాసంగా కూడట మనం మానుకోకూడదు ప్రియులారా. సో ఇది దేవుడు పెట్టిన నియమం. సహవాసములో ఉన్న ఆశీర్వాదాలు మనం చూడబోతున్నాం. మనం చూసినట్లయితే దేవునితో సహవాసం అనేది అది నిశ్చయమైనది, అది ప్రత్యేకమైనది. దాన్ని ఎవరు మనం వేరు చేయలేం. అలాగే మానవులతో, మన తోటి విశ్వాసులతో ఉన్న ఈ సహవాసం అనేదంట ఇది వాస్తవికమైనది. మనం సంఘానికి వస్తేనే జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో ఉండి మనం సహవాసం దేవునితో ఎలా చేస్తాం? ప్రార్థన ద్వారా, వాక్యం చదవటం. ఇప్పుడు తోటి విశ్వాసులతో సహవాసం ఎలా చేస్తాం చెప్పండి? సంఘానికి వచ్చినప్పుడు వారి అవసరతల్లో మనం వెళ్ళి పాలుభాగస్తులు అవుతూ, వారి అక్కరలేంటి, వారికి ఉన్న ప్రార్థన అంశాలేంటి, వాటిని ఎప్పుడైతే మనము అడిగి తెలుసుకొని, మనంతటా మనం అడిగి తెలుసుకొని వారి కోసం ప్రార్థిస్తున్నామనే ఒక దృఢ నిశ్చయిత వాళ్ళకి ఇచ్చినప్పుడు, అటువంటి ఆలోచన, అటువంటి భరోసా మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా సహవాసంలో వారు ఎదుగుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ సహవాసం అనేది దేవునితో మానవులతో ఉన్న సహవాసాన్ని, మరి ముఖ్యంగా దేవునితో సహవాసం అంటే దేవుడు మనకి ఇచ్చిన 2 ఛానల్స్, మీరు వాక్యం చదివేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి మానవునితో ఉన్న సహవాసం అది మనము వాస్తవికంగా ఉంటుంది, అది వ్యక్తిగతంగా ఉంటుంది. సో ఇట్ షుడ్ బి రియల్, ఇట్ షుడ్ బి పర్సనల్. సో వ్యక్తిగతంగా మనం చెయ్యాలి, వ్యక్తిగతంగా వెళ్ళి వారితో మాట్లాడాలి. అప్పుడే అది నిజమైన సహవాసానికి అది ప్రతీకగా ఉంటుందని మీరు గమనించండి. ఇప్పుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఏమంటున్నాడు అక్కడ ఒకసారి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఒక్క నిమిషం బ్రదర్, నేను కూడా తీస్తాను. 3వ అధ్యాయం 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు మనము నిత్య జీవములోనికి ప్రవేశించాము అన్నదానికి సూచన ఏంటంట? సహోదరుని ప్రేమించటం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మనం ఏం చేశామంట? మరణములో నుండి జీవంలోనికి వచ్చాం. సో మనం సహోదరుని కనుక ప్రేమించలేదనుకోండి, మరలా ఏమవుతాం? జీవంలో నుంచి మరలోనికి వెళ్తాం. వైస్ వర్స. మనము ప్రేమిస్తేనేమో మరణములో నుంచి జీవంలోనికి వెళ్తాం, ప్రేమించకపోతే దానికి వ్యతిరేకత జరుగుతుంది. సో సహవాసములో మాత్రమే ఇది ప్రేమలో మనం వాళ్ళు ప్రేమించగలుగుతాం.
సహవాసము చేయకుండా నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక పెదవులతో మాటలు చెప్పినంత మాత్రాన అది నిజమైన వాస్తవికమైన ప్రేమ కాదది. సో సహవాసంలో ఉండే చేసే వ్యక్తి మొట్టమొదటిగా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ప్రేమించిన వారు మాత్రమే సహవాసంలో ఉంటారు. వారు మాత్రమే నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. అలాగే అదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 2వ వచనం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారి వైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. చూడండి, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి ఆయనను ఆజ్ఞలను కనుక నెరవేరిస్తే అప్పుడు ఎవరిని కూడా ప్రేమించాలంట? దేవుని పిల్లలను కూడా. దేవుని పిల్లలు అంటే సంఘములో ఉన్న విశ్వాసులని. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. సో ఇప్పుడు మనము తోటి విశ్వాసులను కనుక మనం ప్రేమించినట్లయితే నిత్య జీవంలోకి వెళ్తాం. మన తోటి విశ్వాసులను కనుక మనం ప్రేమించి వారితో సహవాసం చేసినట్లయితే దేవుని ఆజ్ఞలను మనము గైకుంటున్నాం. వారితో మనం ఏం చేస్తున్నాం? పుట్టించిన వారిని ప్రేమించినప్పుడు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. అంటే దేవుని పోలికలో సృజించబడిన మీ అందరినీ కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? దేవుణ్ణే ప్రేమిస్తున్నాం. సో ఇది అప్పుడు అలా తోటి వారిని ప్రేమించడం వల్ల ఏం చేస్తున్నామంటే దేవుని ఆజ్ఞను మనం నెరవేరుస్తున్నాం. రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞని మనం పాటిస్తున్నాం. సో దేవుణ్ణి గనక మనం ప్రేమించినట్లయితే, మనం తోటి విశ్వాసులతో కనుక మనం సహవాసం చేస్తున్నట్లయితే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే వారు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి ఆత్మీయహీనమైన స్థితిలో ఉన్నా సరే మనము వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. మనం ఒకప్పుడు అలా ఉన్నప్పుడే మనం ఏం చేయబడ్డాం? ప్రేమించబడ్డాం. ఒక వ్యక్తి అన్నాడు, యేసు ప్రభు వారు 99 గొర్రెలు వదిలేసేసి ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళిపోయాడు. అదేం ఆలోచన? పోతే పోయింది, ఒక గొర్రె కదా, 99 గొర్రెలు ఉన్నాయి కదా అని ఆయన అంటే, అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఆ తప్పిపోయిన ఒక గొర్రె నువ్వైతే నీకు తెలిసిద్ది ఎంత విలువైనదో అని చెప్పాడు. అంతే కదా. సో మనం గనక అటువంటి స్థితిలో గనక మనం ఉన్నట్లయితే మనకు తెలిసిద్ది మనం ఎంత విలువైన వారము. సో మన జీవితంలో మన తోటి విశ్వాసుల్లో వాళ్ళు ఉన్న బలహీనతల్ని ఈ సహవాసములో ఉంటేనే మనం ఆరోగ్యకరంగా వారిని ఆత్మీయంగా ఎదిగింప చేయటానికి మనకి దోహదకారం అవుతుంది పిల్లరా. సో తోటి విశ్వాసులతో సహవాసం అనేది అది వ్యక్తిగతమైనది, వాస్తవమైనదని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పెదాలతో మాటలతో చెప్పేది కాదు. మనం ప్రేమిస్తున్నామని చెప్పి మనము ఊరికి పెదవులతో చెప్పేది కాదు. ఓకే, ఇప్పుడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఇది మనకి చాలా ప్రాముఖ్యమైన వాక్యం. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. 24. ఓకే. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చూడండి, ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, కొందరు అంటే ఏం చేస్తున్నారంటే మానుకుంటున్నారంట, అంటే రావట్లేదు సంఘానికి. మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. దేవుని వాక్యం చెప్తుంది మానద్దు. ఎందుకంటే ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయాలంట. మనం సంఘమునికి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఒకడినొకడు హెచ్చరించుకుంటాము. ఆ దినం అంటే ప్రభు దినం రాబోతుంది, ప్రభు రాబోతున్నాడు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏం చేయాలంట? మరి ఎక్కువగా మనం సమాజంగా కూడుకోవాలంట. అలాగూ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకొని వలని ఆలోచింతము. సో సహవాసంలో జరిగే ఏంటో చెప్తున్నాడు అక్కడ. ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ప్రేమించుకోవాలి, సత్కార్యములు చేసుకోవాలి, ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. సో సహవాసంలో మనకి కలిగేది ఏంటి అంటే ఒకరి క్షేమాభివృద్ధి ఒకరిను కోరుకునే వారంగా ఉంటాము, ఒకరినొకరు ప్రేమించుకుంటాం, ఒకరు తప్పులో ఉండడం వారికి సరిదిద్దుతూ ఉంటాం. సో మొట్టమొదటిగా మనం చేయాల్సింది సహవాసంలో ఉండాలంటే ఏం చేయాలి? సమాజంగా కూడుట మానుకోకూడదు. అంటే ప్రతి నియామక కూడికలకి మనం ఏం చేయాలి? రావాలి. సమాజముగా కూడుట
మనం మానుకోకూడదు అనేది మొట్టమొదటిగా మన మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, కీర్తన 122 1-2 వచనాలు చూద్దాం. ఒక తరమేమో ఒక ఆలోచన విధానం కలిగిన వారు ఎటువంటి వారంటే సమాజంగా కూడట మానుకునే ఆలోచన విధానం కలిగిన వారైతే, ఇంకొక రకం వారు ఎలా ఉంటారో చూద్దాం ఒకసారి. కీర్తన 122 1-2. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. చూడండి, ఆయన ఏమంటున్నాడు? తోటి వారంట రండి మనం దేవుని మందిరానికి వెళ్దామని అన్నప్పుడంట ఆయన హృదయము సంతోషించిందంట. సో మనము ఈ రెండిట్లో ఏదో ఒక కోవలో ఉంటాం. కొందరేమో సమాజంగా కూడిట మానుకునే తరం అయితే, కొంతమంది దేవునికి మందిరానికి వెళ్దాం రండి అని మన విశ్వాసులు ఏం చేయాలంటే ఒకరినొకరు ఆ సహవాసంలోనికి రావడానికి ఒకరినొకరు ఎప్పుడైతే వెళ్దామని ఒకరినొకరు పురికొల్పుకుంటారో అప్పుడు తోటి విశ్వాసులు అలాగే దేవుని హృదయం కూడా ఏం చేస్తుందంటే సంతోషించేదిగా ఉంటుంది. చాలాసార్లు మనము ఈ దేవుని సంబంధమైన విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనత అది ఎలా వస్తుందంటే చాప కింద నీరులాగా వస్తూ ఉంటుంది. అది ఒకేసారి ఉపద్రవంలాగా వచ్చి అలా పడదు. బయటికి వెళ్ళిపో, నువ్వు దేవుని సన్నిధిలో నుంచి దేవుని భక్తి కార్యంలో నుంచి వేరైపో అని అలా రాదు. నిదానంగా లోకము మనలోనికి వస్తుంది. లోకము మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సహవాసానికి మనము దూరం అయిపోతూ ఉంటాం. మొదటగా దేవునికి దూరం అవుతూ ఉంటాం, తర్వాత సహవాసానికి కూడా దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. సహవాసానికి దూరం అయినప్పుడు ఏం జరుగుతుందంటే మనము పై వచనం, అది హెబ్రీయులకు రాసిన పత్రికలో దాని ప్రకారం సమాజంగా వారు కూడుకుంటా మానిపోయారనుకోండి, రావట్లేదు అనుకోండి, మొట్టమొదటిగా వారిలో జరిగేది ఏంటంటే వారిలో ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. దేవుడి సంబంధమైన విషయాల మీద, అలాగే దేవుని రాజ్య పనుల మీద, సంఘమును గురించిన విషయాల మీద వారిలో ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంటుంది. దే గ్రో కోల్డ్ ఇన్ లవ్. రెండోది ఏం జరుగుతుందంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే వారు తీసుకునే ప్రాధాన్యతల్లో కూడా మార్పులు చెందుతూ ఉంటాయి. ఇది సంఘానికి వచ్చే విషయంలో, సహవాసానికి వచ్చే విషయాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు ఆరాధన ఉంది, ఇంటికి చుట్టాలు వచ్చారనుకుందాం. ఇప్పుడు ప్రాధాన్యత ఎవరికి ఇస్తారంటే, ఎందుకు సహవాసానికి దూరంగా ఉంటున్నారు, వారిలో దేవుని గురించిన ఆత్మ సంబంధమైన విషయాల మీద వారికి చల్లారిపోయారు. ఇప్పుడు ప్రాధాన్యత బంధువులు అయిపోతారు, కానీ దేవుడు ప్రథమ స్థానంలోకి రాడు. ఎందుకు ఇది జరుగుతుందంటే సహవాసములో వారు దగ్గరగా ప్రతి వారం ఉండరు కాబట్టి. చూడండి, ఎప్పుడైనా సరే ఇంతకుముందు మనకి పాత రోజుల్లో మన పుస్తకాల్లో మనం చదివాం, మనం కూడా చాలాసార్లు చూసే ఉంటారు. 4 కట్టెలు మండుచున్న పొయ్యిల్లో మండుచున్న కట్టెలు అలా 4 పెడితే 4 మండుతూ ఉంటాయి. కానీ ఒక కట్టెను తీసి బయట పెడితే ఏమవుతుంది? ఆరిపోద్ది. అలాగే మనము ఆత్మీయంగా మండుతున్న ఆసక్తి కలిగిన సహవాసంలో ఆ విశ్వాసుల మధ్యలో ప్రతి వారము శుక్రవారము ప్రతి వారం మనం గ్యాదర్ అవుతున్నప్పుడు మరింతగా మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ఎదుగుతూ ఉంటాం. అలా కాకుండా నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకోండి, ఆ చెప్పిన ఉదాంతం రీతిలోనే మనం ఏమైపోతాం? చల్లారిపోతూ ఉంటాం. సో మండుచున్న పొయ్యి మీదకి ఎప్పుడు ఈగలు రావు, ఆరిపోయిన పొయ్యి మీదకే ఈగలు వచ్చి బొద్దింకలు వచ్చి వాళ్తూ ఉంటాయి. సో మనం ఆత్మీయంగా చల్లారిపోయిన స్థితిలో ఉన్నామనుకోండి, అపవాది ఎవడను మింగుదునా అని వాడు అటు ఇటు తిరిగితే ఏం చేస్తూ ఉంటాడంటే మన ఆత్మీయ జీవితంలో భక్తిహీనతను తీసుకొచ్చి దేవునికి వేరైపోయి దేవునికి దూరం అయిపోయి మనల్ని దేవుని సన్నిధిలోనికి ఉండనివ్వకుండా సహవాసం నుంచి వేరు చేసి చివరాఖరికి ఆత్మీయ మరణములోనికి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ప్రియులారా, ప్లీజ్, మనల్ని ఏదో గొప్ప ప్రమాదంలో గొప్ప పాపంలో పడేవాడు వాడు చేయదలిసిందంటే ఏంటంటే ఏ విధము చేతనైనను 2 రకాల స్టేట్మెంట్ చెప్పబోతున్నాను. ఏ విధము చేతనైన అపవాది వాడు కంకణం కట్టుకుని ఏంటంటే వాడుండే స్థలంలో మనల్ని కూడా తీసుకెళ్లాలని. అలాగే పౌలు చెప్పిన స్టేట్మెంట్ని చెప్తున్నాను, ఏ విధము చేతనైనను క్రీస్తును సంపాదించుకొనవలనని సమస్తాన్ని నష్టముగాను పెంటగాను ఎంచుకోగలిగిన 2 తరాలు మన మధ్యలో ఉంటున్నాయి. ప్లీజ్ మనం అర్థం చేసుకోండి, సహవాసంలో గనక మనం ఉండకపోతే మనము చల్లారిపోయిన స్థితిలోకి వెళ్తాం. అలాగే మనము
అధికంగా లోకానుసారంగా అయిపోతామంట. మనము వి విల్ బికమ్ వీక్. ఇందాక చెప్పిన ఆ ఇమేజ్, చూపించిన ఇమేజ్ లాగా ఎలా అయిపోతాం, వీక్ అయిపోతాం. ఎందుకంటే వారు సంఘానికి రారు, సహవాసంలో ఉండరు వాళ్ళు. ఆ సహవాసంలో గనక మనం ఉండకపోతే చాలా బలహీనమైపోయి లోకానుసారంగా మన ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. మనం యథార్థత కోల్పోతూ ఉంటాం. మరి అబద్ధాలలోకి లేదంటే అసత్యములోనికి మనం ప్రేమ విహీనులుగా అయిపోయి దేవుని సంఘానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయటంలో మనము పాలిభాగస్తులు అయిపోతూ ఉంటాం. కేవలం ఎందుకంటే దేవునితో సహవాసం మొట్టమొదటిగా ఈ అడ్డకర దేవునితో చూపిస్తున్న ఈ సహవాసం గనక వారిలో గనక లేకపోతే రెండో అడ్డకర కూడా తోటి విశ్వాసులతో ఉండాల్సిన ఆ సహవాసం కూడా వారు కలిగి ఉండలేరు ప్రియులారా. సో ఇది మనం గమనించాలి. ఒకసారి ఎప్పుడైతే ఈ సహవాసంలో మనం ఉండమో దేవునితో ఎలాగ ఈ సహవాసంలో వచ్చినప్పుడంట ఇంకొక విషయం, ఈ కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మనం సంఘంలోనికి మీరు వచ్చారు. సంఘంలోనికి వచ్చిన తర్వాత మనము ఉండకూడని తీరు ఎలా ఉండకూడదో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఏంటి అంటేది సహవాసం యొక్క ఆవశ్యకతను అలక్ష్యం చేయకూడదు. మొట్టమొదటిది సంఘం యొక్క సహవాసాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే మనము దేవునితోనూ దేవుని పిల్లలతో మనము సహవాసం చేస్తున్నాం. మనం సహవాసం ఒకరినొకరు ఎలా చేస్తామంటే క్షమించుకోవటం, గొప్పగా ఎంచుకోవటం, చేర్చుకోవటం, ఏక మనసు కలిగి ఉండటం, బుద్ధి చెప్పుకోవటం, వందనాలు చెప్పడం, ప్రార్థన చేయటం, ఒకరికొకరు ఉపచారం చేయటం, ఇలా చేస్తూ ఉంటాం. సో దీన్ని మనం గుర్తులో పెట్టుకొని మనం సంఘము యొక్క ఆవశ్యకతను, సహవాసం యొక్క ఆవశ్యకతను అలక్ష్యం చేయకూడదు. రెండోది, మన సంఘంకి వచ్చినప్పుడు సహవాసంలో ఉండకూడని రెండో గుణలక్షణం ఏంటంటే స్వలాభాపేక్షతో నియంత్రించబడకూడదు. అంటే సంఘానికి వచ్చినప్పుడు నా కోసమే అనే ఒక స్వలాభాపేక్ష అనేది ఉండకూడదు సంఘ విశ్వాసంలో. సంఘం సహవాసానికి వచ్చి కూడా ఇటువంటి ఆలోచన మనం కలిగి ఉండకూడదు. చూడండి ఒకసారి 2 తిమోతి 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయం తెలుసుకొనును. ఎలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు. చాలండి. ఇక్కడ రాయబడిన మొదటి చూద్దాం. అక్కడ ఏమంటున్నాడంటే వాళ్ళంట మనుషులు స్వార్థప్రియులంట, ధనాపేక్షులంట. సో ఇది మన జీవితంలో ఉండకూడదు. సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘ విశ్వాసులలో, సహోదరుల్లో, సహోదరుల్లో ధనాపేక్షులుగా కానీ స్వార్థప్రియులుగా కానీ ఉండకూడదు. మూడోది, ప్రేమ విషయంలో వేషధారణ ఉండకూడదు. మనము తోటి విశ్వాసులతో సహవాసం చేసే విషయంలో మన ప్రేమ అది వేషధారణతో కూడినదిగా ఉండకూడదు. వేషధారణతో కూడినదిగా ఉండకూడదు. నాలుగోది, పక్షపాతం చూపించకూడదు. మనము ఒకరికి ఒకలాగున ఇంకొకరికి ఇంకోలాగున మనం అలా చేయకూడదు. ఇచ్చేది విషయంలో అందరికీ సరి సమానంగా. మనము కొత్త నిబంధనలో ఆది సంగమ కాలంలో వారు ఏం చేసేవారు? వారికి ఉన్నదంతయు వారు అమ్మివేసి తీసుకొచ్చి అపోస్తుల పాదాలు పెట్టి అందరూ సరి సమానంగా వారు కలిగి ఉన్నారు అనేది మన అపోస్తుల కార్యగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సో మనము పక్షపాతం చూపకూడదు. మనం సహవాసంలో ఉండకూడదు. ఏంటి అంటే పక్షపాతం చూపకూడదు. ఐదోది, ఎవరి గూర్చి త్వరగా మనము అంచనా వేయకూడదు. ఎవరిని గూర్చి త్వరపడి వేరొక తప్పుడు భావనతో మనము అంచనా వేయకూడదు. సహవాసములో ఉండకూడదు. ఏంటి అంటే ఐదోది, ఎవరిని గూర్చి త్వరపడి తక్కువ అంచనా వేయకూడదు. ఆరోది, ఈర్ష్య అసూయలకు చోటు ఇవ్వకూడదు. ఒకరికి ఉన్నతమైన స్థితి ఉన్నదేమో సంఘంలో ఉన్నవారికి, లేదు కొంత హీనమైన స్థితి ఉన్నది, అయినా సరే వారు మన సహోదరులే, మన కుటుంబీకులే, దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారు దేవుని బిడ్డలే కాబట్టి వారి పట్ల ఈర్ష్య కానీ అసూయ కానీ మన సహవాసములో ఉండకూడదు. ఏడోది, ఇతరుల నుండి అధికంగా మనం ఆశించకూడదంట. ఇతరుల నుండి మనము అధికంగా ఆశించకూడదు. లేనివాడు ధనవంతుడుగా ఉన్న
విశ్వాసి దగ్గర నుంచి నాకు కొంత లబ్ధి చేకూరితే బాగుండును అని మనం ఎప్పుడు ఆ సహవాసంలో ఉండే విశ్వాసులు అలా ఎక్కువ కోరుకోకూడదు. ఇతరుల నుండి అధికంగా ఆశించకూడదు. చివరిది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. స్నేహపూర్వకమైన గుణాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. స్నేహపూర్వకమైన గుణాన్ని పోగొట్టుకోకూడదు. సో ఇట్టి సహవాసంలో ఈ 8 గుణ లక్షణాలు ఉండకూడదు. దయచేసి ఒకవేళ అటువంటి మన జీవితంలో ఎక్కడైనా మన సహవాస విషయంలో మనల్ని ఎక్కడైనా ఈ ఎక్కడైనా ఏదైనా మీకు ఎదురుపడినట్లయితే వాటిని సరి చేసుకుందాం. ఒక మెయిన్ స్టేట్మెంట్ చెప్పి ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. ఏంటంటే సంఘము లోపల పాపి ఉండడంట, అలాగే బయట పవిత్రుడు ఉండడంట. సంఘము లోపల పాపి ఉండడు, అలాగే సంఘము వెలుపల పవిత్రుడు ఉండడు. ప్లీజ్. సో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే, దేవుడు మనల్ని లోకములో నుంచి వేరు చేసి బయలుబెడలి మనం ప్రత్యేకంగా ఉండడానికి మనల్ని పవిత్రులపరిచి సంఘములో నాటాడు. సో ఇక సంఘంలో ఉన్నవారు ఎలా ఉండకూడదు? అపవిత్రులుగా ఉండకూడదు. సంఘం వెలుపలు ఉంటారు వాళ్ళు. సో సంఘములోనికి వచ్చిన తర్వాత మనము అటువంటి గుణలక్షణం, పవిత్రమైన మనస్సాక్షి కలిగి మన తోటి వారిని ప్రేమించాలి. మొదటగా మన దేవుని ప్రేమించాలి, మన తోటి వారిని ప్రేమించాలి, అలాగే వారితో సహవాసం కూడా చేయాలి. దేవునితో సహవాసం చేసే విషయంలో దేవుడితో మనం అధికమైన ప్రార్థన. నేను ఈ సంవత్సరం మొదటి దినాన్ని మీకు చెప్తున్నాను, మనము దేవుణ్ణి అధికంగా తెలుసుకోవాలి. టు నో హిమ్, టు బీ లైక్ హిమ్. ఆయన అధికంగా తెలుసుకోవాలంటే మీరు అధికంగా ప్రార్థనలో ఉండండి, అధికంగా వాక్యాన్ని చదవండి. అలాగే ఆయన వలె మనం మలచబడాలంటే వాక్యాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో, ఆచరణలో పెట్టడం అంటే ఏంటి? నీ తోటి వారిని ప్రేమించటం, నీ తోటి వారిని సహవాసం చేయటం, వారి ఇబ్బందుల్లో, వారి ఇరుకుల్లో వారిని పురికొల్పటం, వారిని చేయూతనివ్వటం, వారిని ప్రేమించటం, ఇవి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం అనేది క్రియారూపంలో పెట్టాలి. ఒకసారి 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నేను ఎవరి యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఇది నాకు కావాల్సిన మాట. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. సంఘానికి వేరుగా ఉండి, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఒకసారి మీ ఇంట్లో ఏదైనా చెట్టు ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ఆ మామిడి చెట్టు ఉంది అనుకుందాం. ఆ మామిడి చెట్టులో ఉన్న ఒక కొమ్మను తీసి పక్కన పెట్టి నాకు కాయలు కాయమంటే కాస్తుంది? అది రాదు. అది సీజన్ వచ్చినా సరే రాదు. ఆ సీజన్ వచ్చేసరికి అది ఎండిపోయి మాడిపోయింది కూడా. సో ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. సంఘానికి వేరుగా ఉండి మనం ఏమీ పొందుకోలేం, ఏమీ ఫలించలేం ప్రియులరా. సో ఆయన ద్రాక్షావల్లిగా ఉన్నాడు, మనం తీగలుగా ఉన్నాం. ఆ తీగకు అంటుకట్టబడితేనే, వల్లికి అంటుపడితేనే అది ఫలించి అనేకమైన ఫలములు ఇస్తుంది. సో సంఘానికి అంటుకట్టబడాలి. దేవునితో మనం అంటుకట్టబడినప్పుడు ఖచ్చితంగా ఆ సహవాసంలో నుంచి వచ్చే ఆశీర్వాదాలు చెప్పనసక్యం కానివి ప్రియులారా. సో ప్రతి ఒక్కరము ఈ ఉదయకాలం ముందు నేను డే 1 నుంచి, అంటే సంఘముగా మనం కొద్ది మందిగా ఉన్నప్పటి నుంచే ఎందుకు ఈ సహవాసం గురించిన మాటలు మాట్లాడుతున్నానంటే, మనము ఆరోగ్యకరమైన సంఘము ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదగాలి. ఒక సంఘం, ఒక చెయ్యేమో ఒకలాగా, ఒక చెయ్యి ఇంకోలాగా, ఒక కాలు ఇంకోలాగా హెచ్చుతగులతో కూడిన శరీరం, దేవుని సంఘం అనబడుతున్న ఆ శరీరం అలా ఉండటం దేవుని చిత్తం కాదు. అందరూ ఏకరీతిగా, అందరూ ఒకే రీతిగా ఆత్మీయతలో ఎదిగేవారుగా ఉండాలి. నిన్న పుట్టినది మొదలుకొని నేడు ఆత్మీయమైన ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అందరూ సహానుభవం గలవారి యేసు ప్రభు వారిని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క గుణ లక్షణాలను, ఆయన యొక్క కృపను పొందుకునే విషయంలో మనమందరం ఎలా ఉండాలంటే హెచ్చు తగ్గులు లేకుండా ఏకస్థాయిలో క్రీస్తు స్వరూపంలోనికి మనమందరము మలచబడే వారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. మనమందరం తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని మనం ముందు కొనసాగుదాం.